తో పాటు వరంగల్ సంబంధించినటువంటి వివరాలు అందించేందుకు మా అరుణ్ సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు అరుణ్. ఇప్పటివరకు కరీంనగర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి సమాచారం అందించారు. ఇక్కడ నేను వరంగల్ పార్లమెంటు అలాగే మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాట్లకు సంబంధించినటువంటి వివరాలు మీకు చెప్పబోతున్నాను. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. మహబూబాబాద్లో 15 లక్షల పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలాగా 1809 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే వరంగల్ పార్లమెంటు పరిధిలో సుమారుగా 18 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలాగా అధికారులు దాదాపు 1900 పోలింగ్ స్టేషన్స్ ను సిద్ధం చేశారు. అందులో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బందిని మధ్యాహ్నం నుంచే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్ లో 3 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. 81, 82, 83కు సంబంధించినటువంటి పోలింగ్ బూత్ లో సిబ్బంది చేరుకొని తాము రేపు ఎన్నికల నిర్వహణకు కావాల్సినటువంటి ఏర్పాట్లలో తాము మమేకమై ఉన్నారు. ఎక్కడైతే వీవీప్యాట్ పెట్టాల్సి ఉంటుందో, ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులను పెట్టాల్సి ఉంటుందో, బ్యాలెట్ మెషిన్స్ పెట్టాల్సి ఉంటుందో, ఈవీ మెషిన్స్ పెట్టాల్సి ఉంటుందో వాటన్నిటిని కూడా సిద్ధం చేసుకుని రాత్రి ఇక్కడే బస చేస్తారు. రేపు ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా పోలింగ్ ని నిర్వహించేలాగా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం పోలింగ్ వీవీప్యాట్లు పెట్టడం కోసం అలాగే అక్కడ బ్యాలెట్ బాక్స్ ఈవీఎంలు పెట్టడం కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకుని సిబ్బంది చెక్ లిస్టులను కూడా పూర్తిగా అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నటువంటి చెక్ లిస్టులను పూర్తిగా పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పీఓ, ఏపీఓతో పాటు ఇద్దరు పోలింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి మొత్తం 7 నుంచి 8 మంది సిబ్బంది ఒక్క బూత్ లో పనిచేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిని గుర్తించినటువంటి అధికారులు పూర్తిగా వెబ్ కాస్టింగ్ ద్వారా వాళ్ళని సీసీ కెమెరాలతో పాటుగా వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణిస్తున్నారు. అలాగే మైక్రో అబ్జర్వర్ల ద్వారా పూర్తిగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వేసవి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లు కానీ ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఇబ్బంది తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కంప్లీట్ గా అన్ని ఫ్యాన్లు, లైటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ రాత్రి బస చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి భోజన ఏర్పాట్లు అలాగే వసతికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం పోలింగ్ సిబ్బంది అంతా మహబూబాబాద్ లో కానీ అలాగే వరంగల్లో ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది మొత్తం వాళ్ళ పోలింగ్ బూత్ కు చేరుకొని పోలింగ్ స్టేషన్ లో చేరుకొని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ నిర్వహించేలాగా చర్యలు అయితే తీసుకున్నారు. ఈవీఎంస్ తీసుకొచ్చి సెట్ చేయాల్సినటువంటి విధానంలో ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు సీక్రెట్ గా ఏదైతే ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి ఏజెంట్లు కూర్చున్నటువంటి స్థలం అలాగే వాళ్ళు చేసేటువంటి పరిస్థితి నేపథ్యంలో తీసుకోవడం జరిగింది. మహబూబాబాద్ లో భద్రాచలం, పినపాకకు సంబంధించినటువంటి ములుగు ప్రాంతాల్లో నక్సల్స్ ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతాల్లో 7 గంటల పోలింగ్ కేవలం 4 గంటల వరకే కొనసాగుతుంది. 1 గంట ముందు ముగుస్తుంది. 7 గంటల నుంచి 4 గంటల వరకు ముగుస్తుంది. అదే వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి భూపాల్పల్లికి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ లో అయితే 4 గంటల వరకు కంప్లీట్ చేసేలాగా ఏర్పాటు చేశారు. 5 గంటల లోపు ఎవరైతే 6 గంటల లోపు పోలింగ్ స్టేషన్ కు వస్తారో వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలస్యంగా వచ్చిన వాళ్ళు 6 గంటల లోపు లోనికి వచ్చే వాళ్ళందరూ కూడా పోలింగ్ వేసుకునేలాగా అవకాశం వాళ్ళకు స్లిప్లు ఇచ్చి పూర్తి చేసే అటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పాటు చేయడం